సల్మాన్ ఖాన్ కొత్త హిందీ సినిమా సికందర్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 9 రోజులు కంప్లీట్ అయింది. ఈ 9 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 122 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 55 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సికందర్ సినిమా 9 రోజుల్లో 177 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 102 కోట్లు ఉంది. 100 కోట్లు నెట్ రావడం అనేది ఇది సల్మాన్ ఖాన్కి వరుసగా 18వసారి. ఈ రికార్డు మరే హీరోకి లేదు బాలీవుడ్లో. ఇక సినిమా బడ్జెట్ ఏమో 200 కోట్లు, అంటే 300 కోట్లు యాక్చువల్గా 100 కోట్లు సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషను, అది ఓటీటీకి అమ్మేశారు. ఆ డబ్బులు సల్మాన్ ఖాన్ తీసుకున్నాడు. సో ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి 200 కోట్లు అయితే 100 కోట్లు వెనక్కి వచ్చాయి థియేటర్స్లో. ఇంకా 100 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. సో ఈరోజు మంగళవారం, ఇంకా నిన్న సోమవారం కూడా కేవలం 1.5 వచ్చింది నెట్. అంటే ఈ మంగళ బుధు ఏవి రావు కలెక్షన్స్ గురువారం వరకు. ఇక 10వ తారీఖు కొత్త సినిమాలు ఉన్నాయి. హిందీలో జాట్ ఉంది, సన్నీ డియోల్ది. సో ఈ సినిమా రన్ కంప్లీట్ అయినట్టే సికందర్ది. ఆల్రెడీ దానికి మిక్స్డ్ టాక్ వచ్చింది, బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. అయినా కానీ సల్మాన్ ఖాన్ స్టార్ పవర్ వల్ల 100 కోట్లు నెట్ రావడం అనేది గ్రేట్ అనే చెప్పాలి. అది మన సల్మాన్ ఖాన్ కొత్త హిందీ సినిమా సికందర్. రిలీజ్ అయిన మొదటి 9 రోజుల్లో 177 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చి 102 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే ఇంకా 100 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అది రానట్టే. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి, 50% నష్టాలతో. ఓకే.